రాష్ట్రంలో మొన్న స్థానిక ఎన్నికలు జరిగినాయి. సర్పంచులకి, మున్సిపాలిటీకి. ఇప్పుడు వచ్చి తిరుపతి పార్లమెంటుకి ఉప ఎన్నిక జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి తాలూకా విన్యాసాలు, ఆయన వ్యక్తులు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వస్తుంటాయి. ఆయన 40 సంవత్సరాలు అనుభవం ఉన్న నాయకుడు అని చెప్తారు. అంటే బీసీ తరం నాయకుడు, లేటెస్ట్ కాదు. కాబట్టి ఇంకా బీసీగా తరంలో అప్పుడు పూర్వం ఉన్న ఆ జిముక్కులు వాటిని ఇప్పుడు కూడా చూపెడతాడు. మొన్న సడన్గా ఎన్నికల్లో వచ్చి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో అసలు పుచ్చుకోవడం చేతులు ఎత్తిస్తాను, నేను ఎన్నికల్లో బహిష్కరిస్తాను. నిన్నటి రోజు వచ్చి కొత్త డ్రామా వేశాడు. ఉప ఎన్నికల్లో ఎవరో రాళ్ళు ఇచ్చాడు, రాళ్ళతో కొట్టారు, రాళ్ళు ఇస్తాడు అని చెప్పి ఆ కింద ఎవరో కార్యకర్త ఉంటే ఆ రాయి అమ్మ అని చెప్పి ఆ పెక్కని చూపెట్టి ఓ కొత్త డ్రామా తెరదీశాడు. అంటే దీన్ని బట్టి తెరతెలం అవుతుంది. ఈ ఎన్నికల్లో కూడా జరిగే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు డిపాజిట్లు దగ్గర పరిస్థితి కూడా ఉన్నదనేది ముందుగానే చంద్రబాబు నాయుడు గ్రహించాడనడానికి ఇది ఉదాహరణ. అక్కడ ప్రధానంగా రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి, మాతో ఎన్నికల్లో పోరాడుతున్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ పార్టీ కన్సార్షియంతో ఒక ఒప్పందంతో. కన్సార్షియం అంటే అది కమర్షియల్ లైన్లో వస్తుంది మనది. అది కమర్షియల్ లైన్లో కన్సార్షియం, అది బిజినెస్ పరంగా. అదొక పార్టీ. అలాగే తెలుగుదేశం పార్టీ. ఆ రెండు మతం తలపడుతున్నాయి వైసీపీతో. ఆ పార్టీ చంద్రబాబు నాయుడికి ముందు, గంట ముందే, ఒక రోజు ముందే ఆ చేతి ఆ పార్టీ. అదే రకంగా దాంతో ఉన్న మిత్రపక్షమైన ఆ కన్సార్షియంలో భాగమైన జనసేన పార్టీ ఆయన క్వారంటైన్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అలాగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటే జీరో అనేది ఆయన నిశ్చయించుకున్నాడు. అది అయిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు ఆయన కొత్త డ్రామా. సాయంత్రం కల్లా రాయిని చూపెట్టి అమ్మమ్మ దౌర్జన్యం జరిగిపోతుంది అని గవర్నర్ తాలూకు అపాయింట్మెంటు, కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్లు. దేనికోసం అన్నీ కూడా ఆయన చేతకాంతాన్ని, ప్రజలు ఆయన తిరస్కరణని, అది అధికార పార్టీగా అధికారంలో ఉన్న మా పార్టీ మీద ఉంపుడు చూపెట్టడానికి. రేపు జరిగే ఎన్నికల్లో ప్రజలు అలాగే మమ్మల్ని, మాకు నమ్మకం ఉంది, మా ఫస్ట్ నుంచి చెప్తుంది మా పార్టీ, మా నాయకత్వం చెప్తుంది, అక్కడున్న మా మంత్రులు చెప్తున్నారు, మా పార్టీ కేడర్ చెప్తుంది, మా నాయకులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఒక లేఖ రాసి ప్రజలకి ఇచ్చి ఆయన అర్థించారు. ప్రజలు మన జరిగే స్థానిక ఎన్నికల్లో వాళ్ళ తాలూకా మా పార్టీ మీద ఉన్న ఆదరణని చూపెట్టారు ఓటు రూపంలో. సో ఇవన్నీ అయినప్పటికీ ఇంక ఈ పార్టీ మా గెలుస్తుంది, ఇంకా మాకు డిపాజిట్లు కూడా రావు. సుమారు 180% ఓట్లు, 80% ఓట్లు ఇవాళ మరి ఎక్కెచ్చిగా వైసీపీ పార్టీకి రేపు జరిగే పోలింగ్లో వస్తాయి. ఆ 10-20% ఓట్లే మేము, అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కన్సార్షియం పంచుకుంటాయి అని నిర్ధారణ అయిపోయింది ముందుగానే. ఊహించే ఈ డ్రామా అప్పుడు సిగ్గుపోతాడు. వాళ్ళ టీవీలు వాళ్ళే చెప్తారు, 100 కొలది జనం వచ్చారు, 1000 కొలది జనం వచ్చారు, 100 కొలది జనం వచ్చారు, 1000 కొలది. అందులో ఓ రాయి ముక్క ఎలా కనిపిస్తుంది బాసు? చెప్పండి బ్రదర్, మీరే చెప్పండి, ఎక్కడ తెలుస్తుంది? రాళ్ల దాడి జరిగిందని ఓ టీవీ వేస్తారు. రాళ్ల దాడి అంటే, రాళ్ళు అంటే రూరల్, ఓ 10, 20, 100, 1000 ఉంటాయి. దాడి అంటే ఒక 10 మందితో 5, ఒకరు తప్ప ఒక 2, 3, 4, 5 జరిగిన దాడి లే.
తగిన మనుషులను వచ్చి పోలీసులు వచ్చి పోలీసు అధికారి ఇప్పుడిప్పుడే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సుమారు 20 మందిని మేము వచ్చి విచారణ జరిపాం. ఆ ప్రాంతాలన్నీ సీసీ ఫుటేజ్ పరిశీలించాం. ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరినీ కూడా ఎవరో వచ్చారో అందరితో జరిగాం. ఆ ప్రాంతం అంతా కూడా ఎతికాం. ఎక్కడైనా రాళ్ళు ఏమైనా అంటే ఎక్కడ లేవు, ఏమీ లేవు, మాకైతే ఆధారాలు లేవని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడికి అలవాటు ఇది. మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడేదో ఒక మహానాడు జరిగితే ఆ రోజు ఈ మల్లెల బాధ్య అనేవాడిని ఒకటి చూపెట్టి ఏదో డ్రామా చేసి పేద సాధనలు పొందాలని ప్రయత్నాలు చేసిన ఘటనలు మనం చూసాం. అందులో భాగాలు ఇవన్నీ కూడా. ఇవాళ సిగ్గుపోతారు. ఏం చంద్రబాబు నాయుడు ఇది? ఎన్నికల్లో వీరుగా పోరాడు గెలిపోవడం అనేవి ఈ సహజం. ఎన్నిసార్లు ఓడిపోయింది రాష్ట్రంలో, ఎన్నిసార్లు నువ్వు కొమ్మ అవతల వాళ్ళతో కొమ్మకి అటు ఇటు అత్యవసర మార్కులతో బయటపడలేదు. ఇదే నీకేమి ఇది కొత్త కాదు కదా. అది వీరోచితం. ఓటమి అంగీకరించి ఎందుకు తప్పులు జరిగాయి, ఎందుకు ఓడిపోయాను నేను, దానికి కారణాలు ఏంటి, అవి దాన్ని అన్వేషించి వాటిని మోడడానికి చెయ్యి. అది రాజకీయాల్లో ఉన్న రీతి, విఘ్నత. ఈ విఘ్నత కోల్పోయి అసహనంతో సహనం నశించి రాత్రి చూశారు ఆ భాష. ఆ టీవీల్లో ఆయన తాలూకా ఆవేశాలు, పోలీసులు నిందిస్తారో పక్క ముఖ్యమంత్రి గారు నిందిస్తారో పక్క. దేనికి? రాజకీయంగా, రాజకీయ ఆలోచనతో, రాజకీయ కోణంలో, సిద్ధాంతపరంగా, సైద్ధాంతిక పరంగానే మాట్లాడు. తప్పు కాదు. లేదు నువ్వు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేస్తావు, ఆ జిల్లాలో పుట్టావు, ఆ జిల్లాలో పెరిగావు, ఆ జిల్లాలో రాజకీయంగా ఎదిగావు, నేను జిల్లాకి ఇది చేశాను, ఈ జిల్లాకి ఇది తెచ్చిపెట్టాను, ఈ జిల్లా నేను అభివృద్ధి చేశాను అని చెప్పు. నీ ధైర్యం ఉంటే, నువ్వు చేసింది ఏమైనా ఉంటే. లే తోకలు కత్తిరిస్తావు. ఎవడు తోక కత్తిరిస్తావు? నీ తోకలు కత్తిరించారు ప్రజలు. నువ్వెవడు తోక కత్తిరిస్తావు? అసలు నీ తోక కత్తిరించారు. నీ తాలూకా బాధని, నీ బుద్ధిని చూశారు ప్రజలు. దేనికోసం? ఇకపోతే ఆ రెండో పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కన్సార్షియం పార్టీ, దానికి సంబంధించిన జాతీయ నాయకుడు, జాతీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు, జాతీయ నాయకుడు ఇచ్చిన భాష, జాతీయ నాయకుడు చెప్పే భాష్యం నన్ను చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన మాట్లాడుతున్న మాటలు శాండ్ అంటాడు. శాండ్ ఎక్కడైంది? నీ పార్టీతో జతగట్టి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలనలో అధికారం ఉన్నప్పుడు దోచుకుతున్నారు. ప్రజలందరూ దాన్ని అసహించుకుని దాన్ని చూస్తే ఇవాళ మా పార్టీకి ఇవాళ అధికారం చెప్పారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, ప్రజల సంక్షేమం దేశంలో ఎక్కడ మీరు పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఎక్కడ ఉందా? చూపుతున్నారో చెప్పండి. మీ రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే చూపెట్టండి. ఇక్కడ జరుగుతున్న పరిపాలన విధానం ఎంత సంక్షేమం. తెల్లవారుజామున 4 గంటలకి తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చిన విధానం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిపాలించిన రాష్ట్రాల్లో ఉందా? చెప్పండి. విద్యుపరంగా కానీ, వైద్యపరంగా కానీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, ఎవరికైనా సరే మేము తీసుకుంటున్న ఈ విధానాలని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో భారతీయ రాష్ట్రాల్లో ఉందా? అది మాట్లాడండి. చేతగాని ఈ మాటల్ని, చౌకబారు మాటల్ని, ఓ జాతీయ అధ్యక్షుడు మాటలు మాట్లాడటం ఏంటి? ఎంతవరకు సమంజసం? అవును, చాలా
ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం మరి భాషని. 2 రోజులు ఆగితే ప్రజలు దాన్ని ఏ రకంగా చూసుకున్నారో ఓట్ల రూపంలో ప్రజలు చూపెడతారు. అప్పటికైనా మీ తాలూకా మైండ్ సెట్ మార్చుకోండి. తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి తాలూకా మాటని ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధానాన్ని, తద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ఇంకా మాకు మనం ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధమైన మెజార్టీ ఇచ్చి మా బాధ్యతను గుర్తు చేశారో ఇంకా బాధ్యత పెరిగేటట్లు మమ్మల్ని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందో అంతకంటే రేపు ఈ ఉప ఎన్నికల్లో పూర్తి మెజార్టీని ఇచ్చి, పూర్తి మెజార్టీ మీన్స్ అత్యధిక ఓటు పోలైన ఓట్లు అత్యధిక శాతాన్ని 80% పోలైన ఓట్లలో మా పార్టీకి మా ముఖ్యమంత్రి ఇచ్చి ఆయన అభినందిస్తారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. తప్పకుండా అది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు జిమ్ముకులు కట్టిపెట్టు, వాస్తవాలకు రా, ఎన్నాళ్ళు నీ తాలూకా మేనేజ్మెంటు మాయా ఇవి పనిచేయవు. ఇప్పటికే ప్రజలు విసిగిపోయారు. ఇంకా క్లోజింగ్ లో ఉంది. వాస్తవం తెలుసుకొని మాట్లాడిన ప్రయత్నం చేయమని చంద్రబాబు నాయుడుకి ఈరోజు చెప్తూ, భారతీయ జనతా పార్టీ నిన్న ఆ నాయకుడు చేసిన ఆ జాతీయ అధ్యక్షుడు చేసిన ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకేంటి అచ్చెన్నాయుడు మాట్లాడా ఏంటి? వాస్తవాలు చెప్పాడు, అబద్ధం ఏంటి? నిజం చెప్పాడు. ఆయన మనందరూ రోజు మైకుల్లో చెప్తున్నాము, ఆయన వచ్చి మైకుల్లో చెప్పడానికి ప్రెస్ మీట్లో మైకుల్లో చెప్పడానికి ఆయనకి ఇబ్బంది కాబట్టి ఆయన 1-to-1 ఇంటర్నల్ గా ఆయన తాలూకా భాష్యాన్ని ఆయన చెప్పాడు. ఆయన మనసులో ఉన్న మాటని చెప్పాడు. తప్పేముంది? ఇది వాస్తవం కాదా? అది నీకేమైనా అభిప్రాయం ఉంది? ఇంకోటి అచ్చెన్నాయుడు అభిప్రాయం కాకుండా నీకేమైనా ఇంకొక అభిప్రాయం ఉందా? లేదు కదా, అదే అభిప్రాయం కదా నీకు. మరి ఇంకేమైతే దాని గురించి మరి ఇప్పుడు ఎందుకు? అచ్చెన్నాయుడిగా పాపం ఆయన అభిప్రాయం ఏం చెప్పాడు. మేమందరం మైకుల్లో చెప్తున్న మాటని ఆయన ప్రత్యక్షంగా ఆయన నోటితో మైకులో చెప్పే అవకాశం ఆయన లేదు కాబట్టి, ఆయన పార్టీకి అధ్యక్షుడు కాబట్టి, ఆయన జాతీయ అధ్యక్షుడు తాలూకా కుమారుడు కాబట్టి ఆయన గురించి మాట్లాడలేడు కాబట్టి ఇంటర్నల్ గా మా 4 గోళ్ళ మధ్య చెప్పాడు. నిజమే కదా, అబద్ధమే కాదు. నేనైతే అబద్ధం కాదనుకుంటాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. మీకేమైనా ఉంటే చెప్పండి, అప్పుడు దాని మీద డిబేట్ చేద్దాం. నిజమా కాదా, ఆయన చెప్పింది వాస్తవా కాదా, అవాస్తవమా, లోకేష్కి ఇంకెంతకంటే మంచి గుణాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్తే పూర్వం సామెత చెప్తారు కదా, ఆయన ఏముంటే ఉన్నదిగా దాన్ని ఇంకొద్దిగా భాష మార్చి చెప్పాడు ఆయన. అది తేడా. మాకు ప్రధాన చెప్పాను కదా, ఇప్పుడు చెప్పాను కదా, సుమారు 100% ఓట్లు వచ్చి మా పార్టీకి వస్తాయి, మా నాయకత్వానికి వస్తాయి, మా ముఖ్యమంత్రి తాలూకా ఆయన వ్యక్తిత్వానికి, ఆయన ఇచ్చిన మాటని, ఆయన నమ్మకానికి, మా ప్రభుత్వ పనితీరుకి వస్తాయి. మిగతా 20% ఓట్లు 2 పార్టీలకు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ దాని కన్సార్షియంతో ఉన్న జనసేన పార్టీకి కానీ వస్తాయి. 2 పార్టీలు ఇప్పటికే చేతెత్తేసాయి. ఒక పార్టీ వచ్చి ఆ నాయకుడు వచ్చి ఆ కన్సార్షియం పార్టీ నాయకుడు వచ్చి వెళ్ళి కరోనా క్వారంటైన్లోకి వెళ్ళిపోయారు. విషయం తెలుసుకుని అవగాహన చేసుకుని చంద్రబాబు నాయుడు వచ్చి
కొత్త డ్రామాలు పాత డ్రామాలు పాత బీసీ తరం డ్రామాలో ఒక కొత్త యాక్షన్ ఇచ్చాడు. రాయిపిక్కను చూపెట్టి అమ్మమ్మ కొట్టారని చెప్పి చూపెట్టాడు. దెబ్బలు లేవు, అంతలు లేదు, లేవు, అడిగితే ఎవరు సాక్ష్యం లేదు, ఏమీ లేకుండా ఆయన చూపెట్టాడు. అంటే చేతి తీశారు. తెలంగాణలో పోరాటంలో చేయాలి కానీ ఇది కాబట్టి ఇంకేముంది? ఇంకా పద్ధతులు ఉంటే పద్ధతి అంటే సమసమానంగా వస్తే అమ్మ విరోత్సవం ఏది 50, 40, 59, 51, 49 వస్తే లేదు 55, 45 వస్తే విరోత్సవం. 50, 20 ఉందానికి ఇంకా ఇప్పుడు నా ప్రత్యర్థి ఎవరు? ఇంకా 50, 20 ప్రత్యర్థి ఉంటారండి. ఏముంటాయి? అది జరిగేది. ఓకే, ఇంకేమున్నాయా? ఇప్పుడు వెళ్తున్నాను తిరుపతి వెళ్తున్నాను. ఇప్పుడు బయలుదేరి హైదరాబాద్ నుంచి మార్నింగ్ తిరుపతి. मेरा क्या सर कंप्लीट ओके मेरा